విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల్లో 9 రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. ఇవాళ తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. బాల త్రిపుర సుందరి దేవి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉత్సవాలు ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు దేవాలయ అధికారులు. మరోవైపు భక్తుల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. దేవతలను అనుగ్రహించడానికి బాలాదేవి ఉద్భవించిందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పండితులు చెబుతున్నారు. దసరా నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించి దుర్గాదేవిని బాల స్వరూపంతో పూజిస్తారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గాంబగా ప్రసిద్ధి చెందినటువంటి దుర్గాదేవికి శరన్నవరాత్ర మహోత్సవములు జరుపుతూ మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారికి అలంకరణ చేసి దుర్గాదేవిని బాలా స్వరూపంతో దర్శించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఆ బాలా త్రిపుర సుందరీదేవి యొక్క విశిష్టత ఏమిటి అంటే, బాలాదేవి దేవతలను అనుగ్రహించడం కోసం ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి బాలాదేవి దేవతలను చూచినప్పుడు దేవతలందరూ కూడా చాలా బలహీనంగా ఉన్నారు. రాక్షస బాధలకు గురైపోయి దేవతలు బాగా బలహీనులుగా ఉన్న సమయంలో ఆ అమ్మవారు తన యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపించి పూర్ణ అనుగ్రహంతో దేవతలందరినీ కూడా బలవంతులను చేసింది. మానసికంగా, శారీరకంగా, వాచకంగా చాలా బలాన్ని ఇచ్చి కాపాడింది అమ్మవారు. ఆ అమ్మవారు అరుణకాంతులతో ప్రకాశిస్తూ అనేక సూర్యుల కాంతులు, అనేక చంద్రుల కాంతులు కలిసినటువంటి మహాద్భుతమైనటువంటి కాంతులతో దశదిక్కులను కూడా కాంతివంతం చేస్తూ ఆ అమ్మవారు అలా ఆవిర్భవిస్తూనే దేవతలకు రైటిక ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే ప్రారంభం కానున్నాయి. ఇక ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఇంద్రకీలాద్రిపై తొలి రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి, ఈరోజు మొదటి రోజు కాబట్టి స్నానాభిషేకం ఉంటుంది. స్నానాభిషేకం కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా దర్శనాన్ని చేస్తారు. ఈ నేపథ్యంలో నవరాత్రుల మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ఈ నేపథ్యంలో దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు. సమస్త దేవి మంత్రాలతో కంటే బాల మంత్రం ఎంతో గొప్పది. ఈ నేపథ్యంలో విద్యాభాషకులుగా మొట్టమొదట బాలాదేవి బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ నేపథ్యంలో మహాత్రిపుర సుందరి దేవి నిత్యం కొలువుండే శ్రీచక్రంలో మొదటి అన్యాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ఈ నేపథ్యంలో ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరి దేవి అనుగ్రహం పొందుతారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి అమ్మవారి దర్శనార్థం ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. 9 గంటలకి దర్శనం అయినప్పటికీ కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అయితే ఏదైతే మొదటి పూజగా ఈవో రామారావుతో పాటుగా సిపి తో పాటు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే మంత్రి పార్థసారథి ఈ తొలి పూజలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇప్పుడే హోంమంత్రి కూడా పూజా కార్యక్రమాల కోసం బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. ఇక భక్తులు కూడా క్యూ లైన్ లో ఇబ్బంది లేకుండా ప్రతి 100 మీటర్లకు ఒక ఇది ఏదైతే వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని చెప్పి మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా 9 రోజుల పాటు 9 అలంకారాలు ప్రతి ఏడాది ఉండేది. 10వ అలంకారం లాస్ట్ డే ఒకటే రోజు ఉండేది. అయితే ఈ ఏడాది 10 అలంకారాలు 10 రోజులు అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాల కోసం ఆలయ అధికారులు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ కాంతి.
విశిష్టమైనటువంటి బలం కలిగి మనోబలంతో మనుష్యుడు చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని పొందుతాడు, సకల శుభాలను